మామన్ అంటే తెలుగులో అని అర్థం. 2 hours 20 minutes రన్ టైమ్ తో థియేటర్స్ లో తమిళ్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయ్యి అక్కడ ఆ తర్వాత జీ5 లో తమిళ్లోనే స్ట్రీమ్ అవుతుంటే ఇప్పుడు తెలుగు ఆడియో యాడ్ చేశారు. తెలుగు డబ్బింగ్ బాగానే ఉంది, బట్ యాజ్ యూజువల్ గా తెలుగు డబ్బుడ్ సాంగ్స్ మాత్రం బాగాలేదు. మలయాళం మూవీ హృదయం నుండి పొట్టు తొట్ట పౌర్ణమి సాంగ్ ని ఇందులో యూజ్ చేశారు. ఇక ఫ్యామిలీ చూడొచ్చా అంటే ఫస్ట్ హాఫ్ లో ఇండైరెక్ట్ గా ఉండే ఫస్ట్ నైట్ సీన్ దగ్గర కొంచెం ఇబ్బంది పెట్టొచ్చు. విజువల్ గా అయితే మాత్రం ఏం పర్లేదు, సో ఫ్యామిలీ చూడొచ్చు, అదొకటి తప్పిస్తే. సరే, ఇక మూవీ చూసాక నాకైతే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, మంచి ఎమోషనల్ ఫ్యామిలీ ఫిల్మ్ లో స్టార్టింగ్ నుండి పరిగెట్టింది. ఇక సెకండ్ హాఫ్ నే సీరియల్ గా మారిపోయింది. మీ కనుక కార్తీక్ గారి చిన్నబాబు, శివకార్తికేయన్ గారి నమ్మ వేటు పిల్ల ఇలా సీన్స్ మీదనే ఫ్యామిలీ ఎమోషన్స్ తో రన్ అయ్యే సినిమాలు నచ్చితే ఈ సినిమా మీకోసమే. అలా కాకుండా ఏంట్రా మరి ఇన్ని ఎమోషనల్ సీన్స్ పెట్టారు నాన్ స్టాప్ గా, సెకండ్ హాఫ్ మరి కరెక్ట్ అవ్వని ఎమోషనల్ సీన్స్ తో సీరియల్ లాగా వెళ్తుంది అనుకుంటే మీకు అదే అనిపించుకోవచ్చు, మిక్స్డ్ ఫీలింగ్ రావచ్చు. పర్సనల్ గా నాకైతే చాలా సీన్స్ కనెక్ట్ అయ్యాయి. మెయిన్ గా ఫస్ట్ హాఫ్ నచ్చింది. ఈ రిలేషన్స్ వల్ల వచ్చే గొడవల్ని ఇంకొంచెం బెటర్ గా కన్విన్సింగ్ గా ఎగ్జిక్యూట్ చేస్తుంటే ఇంకా బాగుండేది. సో వన్ టైం చూడొచ్చు అని చెప్తాను నేనైతే. నాకు సీన్స్ మీద ఉన్న ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ నచ్చుతాయి. బేసిక్ స్టోరీ ఏంటంటే పుట్టక 10 ఏళ్ల తర్వాత హీరో వాళ్ళ అక్క బావలకి బాబు పుట్టడంతో హీరో సూర్య గారు మావి అవుతారు. అప్పుడే పరిచయమైన డాక్టర్ అలియాస్ ఐశ్వర్య లక్ష్మి గారితో హీరో కూడా కొన్నేళ్లకి పెళ్లి అవుతుంది. ఈ మ్యారేజ్ వల్ల హీరోకి అతని భార్యతో ఉన్న అనుబంధానికి ఇంకా కుటుంబంలో గొడవలు ఎలా రేగాయి చివరికి బాగున్నాయండి. మెయిన్ గా ఫ్యామిలీలో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అలా కొన్ని డెడికేటెడ్ క్యారెక్టర్స్ ఈ సినిమాలో కూడా ఉన్నాయి. అందులో హీరో సూర్య గారు అటు భార్యకి ఇటు అక్కకి మధ్యలో నలిగిపోయినట్టు భలే నటించారు. అండ్ సర్ప్రైజ్ ఏంటంటే లబ్బర్ బంధు, చతురం అండ్ రీసెంట్ గా తమ్ముడు మూవీస్ లో కనిపించిన శశిగా గారు ఈ మూవీలో హీరోకి సిస్టర్ రోల్ చేశారు. నిజానికి నాకు తెలిసి లేడీస్ లో వెర్సటైల్ రోల్స్ చేసే యాక్ట్రెస్ లో అతి తక్కువ మందిలో ఈమె ఒకరని చెప్తా. ఈ వచ్చి బాగా అనిపిస్తున్నారు చాలా మూవీస్ లో. ఈ సినిమాలో కూడా సెకండ్ హాఫ్ లో సీన్స్ 1-2 సరిగ్గా హ్యాండిల్ చేయకపోయేసరికి ఈమెది ఓవర్ యాక్షన్ లా కనిపించింది, కానీ మంచిగా పర్ఫామ్ చేశారు సినిమా మొత్తం కూడా. ఇక ఐశ్వర్య లక్ష్మి గారు కూడా బాగా నటించారు. మెయిన్ గా సినిమాకి హైలైటెడ్ విషయం ఏంటంటే ఫ్యామిలీ ఎమోషన్స్. ఎలా ఉన్నా కానీ ప్రతి సీన్ లో ఎంత కొంత ఎమోషనల్ టచ్ ఉంటుంది అండ్ ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది కూడా. స్టార్ట్ చేసి ఒక 10 minutes చూస్తే మీకు అర్థం అవుతుంది. ఆడియన్స్ కి ఎంత డీప్ గా చూపిస్తే ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారో అంతలా డీటెయిలింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళారు. అండ్ మీరు ఎవరైనా మావి అయ్యుండి మీకు ఒక అక్క ఉంటే సినిమాలో మీకు కనెక్ట్ అయ్యే సీన్స్ చాలానే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, సాంగ్స్ నో కమెంట్స్ ఆన్ తెలుగు డబుల్ వెర్షన్. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. మైనస్ పాయింట్స్ సరిగ్గా రిలేషన్ చుట్టూ వెళ్ళిన కన్విక్ పాయింట్స్ అన్ని కూడా ఎలా ఉంటాయంటే మెయిన్ గా సెకండ్ హాఫ్ లో ఏంటి అంత అసలు ఏం జరుగుతుంది, ఎంతలా రియాక్ట్ అవుతున్నారు, ఈ మాత్రం దానికి అంత చేయాలా, అసలు మళ్ళీ అంత సింపుల్ గా ఎలా కలిసిపోతారు, ఇలా ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా కూడా. దీనివల్ల ఎంత వరకు ఏ రేంజ్ వరకు ఇన్వాల్వ్ అవుతుందో తెలియదు. అండ్ కొన్ని చోట్ల మరీ ఓవర్ ఎమోషనల్ అయిపోతుందేమో అనిపిస్తుంది. హీరో ఏంటి ఒక్కసారి కూడా ఇలా అండా, ఎంత కాదనుకున్నా ఎంత ఇష్టం అన్నా సరే అనే ఫీలింగ్ అయితే కలుగుతుంటుంది. ఇక ఎంత ఏడుకోటి సినిమా ఏంటో అని కూడా అనిపించవచ్చు. అలాగే స్టోరీ ఇంకా పెద్దగా ఉండదు. క్లైమాక్స్ కూడా ఇంకా హ్యాపీ ఎండింగ్ కోసం ఒక రిఫరెన్స్ పెట్టి ఫినిష్ చేసేసారు. సో ఫైనల్ మూవీ ఎడిట్ ఏంటంటే ఈ రిలేషన్ మధ్య వచ్చే గొడవల్ని ఇంకొంచెం బాగా హ్యాండిల్ చేసి ఉంటే సెకండ్ హాఫ్ ఇంకా బాగుండేది. ఒక రిఫ్రెషింగ్ స్టోరీ లైన్ అయితే ఉంది, బట్ స్టిల్ మీరు ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా లవర్స్ అయితే ఓవరాల్ మూవీ సాటిస్ఫై చేస్తుంది. ఓకే చూడొచ్చు, పర్లేదు, బాగానే ఉంది అలా. సో డీసెంట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇది రేటింగ్ వచ్చేసి నా ఒపీనియన్ 3/5. మీకు కనుక వర్క్ చేసినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.